కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్లోని అర్బన్ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం ప్రజాపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మరిన్ని కార్యక్రమాలు వేగవంతంగా రానున్న రోజుల్లో కొనసాగిస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఈ 2వ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పుడు గురుకులాలు కూడా ఈరోజు అన్ని గురుకులాల్లోకి వెళ్ళి ప్రతి గురుకులంలో కూడా ఒక ఆఫీసర్ ఎవరైతే కలెక్టర్ రిక్రూట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల ఫుడ్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమన్నా అసౌకర్యం, చెట్లను పెంచడమే కాదు మరి ఇక్కడికి విజిటర్స్ను కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇక్కడికి వచ్చిన విజిటర్స్కు కూడా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు కొంత ఎంజాయ్ చేస్తారు. ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఫారెస్ట్లో కూడా మరి వీలున్న చోట అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన, అంటే ఎకో టూరిజం అనేది మీద ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మీదట ఐఎఫ్ఎస్ అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్బన్ పార్క్ విజిట్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో మరి ఈ పార్క్ చూసిన తర్వాత నిజంగా ఫారెస్ట్ డెవలప్మెంట్